సికింద్రాబాద్ బన్సీలాల్పేటలోని బస్తీల్లో కమ్యూనిటీ కనెక్ట్ నిర్వహించారు. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి 250 మంది పోలీసులతో బస్తీల్లో సెర్చ్ చేశారు. సరైన పత్రాలు లేని 80 టూ వీలర్స్, 4 వీలర్ ఆటోతో పాటు మద్యం, నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 8 మంది అనుమానితులను, 3 రౌడీ షీటర్స్ను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు డీసీపీ శిల్పవల్లి. అక్కడ దేవుడు సార్, అది దేవుడు సార్. దొరికింది ఏమన్నా గుట్కా? సికింద్రాబాద్ బన్సీలాల్పేటలోని బస్తీల్లో కమ్యూనిటీ కనెక్ట్ నిర్వహించారు. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి 250 మంది పోలీసులతో బస్తీల్లో సెర్చ్ చేశారు. సరైన పత్రాలు లేని 80 టూ వీలర్స్, 4 వీలర్ ఆటోతో పాటు మద్యం, నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 8 మంది అనుమానితులను, 3 రౌడీ షీటర్స్ను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు డీసీపీ శిల్పవల్లి. మీరు అన్నట్టు ఒకప్పటికన్నా కూడాను యంగ్స్టర్స్లో అవ్వచ్చు, కాలనీస్లోకి అవ్వచ్చు, కొంచెం గాంజా వాడకం పెరిగింది. పెరుగుతున్న క్రమంలో ఆ ట్రెండ్ గమనించి పోలీస్ యొక్క ఎన్ఫోర్స్మెంట్ కూడా అట్లనే పెరుగుతోంది. మీకు తెలుసు, స్టేట్ లెవెల్లో టీజీ న్యాప్ అని చెప్పి ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ కూడా పెట్టడం జరిగింది. అట్లనే ఇన్వెస్టిగేషన్ కూడా ఈ కేసెస్లో పక్కాగా జరిగేటట్టు, వాళ్ళకి శిక్ష పడేటట్టు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మీరు అన్నట్టు లోకల్ ఏరియాల్లో ఇట్లా ఎవరైతే యంగ్స్టర్స్, లేకపోతే కొంచెం ఆవారాగా తిరిగే వాళ్ళు, లేకపోతే స్టూడెంట్స్ కూడా తెలియక చిన్న చిన్న తప్పులు చేసే క్రమంలో, అంటే ఎట్లా మొదలవుతుందంటే ఇది ఫస్ట్ సిగరెట్ నుంచి మొదలవుతుంది. ఈ ఏరియాలో మనం చూసినాము ఎన్ని పాన్ షాప్స్ ఉన్నాయో, ఈ చిన్న చిన్న గుట్కా, సిగరెట్ నుంచి మొదలయ్యి ఈ ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ప్రభావం వల్ల అవ్వచ్చు, వీటి వల్ల యంగ్స్టర్స్లో డ్రగ్స్, ముఖ్యంగా గాంజా వాడకం పెరిగింది. దానికి సంబంధించి మనము ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టుకొని మనము ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. యూ కెన్ ఆల్వేస్ సీ ద స్టాటిస్టిక్స్. దెర్ ఆర్ నంబర్ ఆఫ్ కేసెస్ దట్ ఆర్ బీయింగ్ రిపోర్టెడ్ అండ్ ఎన్ఫోర్స్డ్ బై ది పోలీస్. డెఫినెట్గా విల్ వర్క్ మోర్. వీఆర్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వచ్చి మాట్లాడితే కూడా మనకి పలానా చోట కొంచెం ఓపెన్గా తాగుతున్నారు అని చెప్తున్నారు. అక్కడ డెఫినెట్గా మనం పాట్రోలింగ్ పెంచుతాం. సో ఇటువంటి కార్యక్రమాల వల్ల ఏంటంటే మనకి లోకల్గా ఏరియాలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి కూడా ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఆ విధంగానే మనము పాట్రోలింగ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ పెట్టుకొని డెఫినెట్గా ఎన్ఫోర్స్